నీకోసమే వెయిటింగ్. అన్నీ రెడీ చేసేసినట్టున్నావుగా? యా అన్నీ రెడీ ఉన్నాయి. నువ్వు వచ్చి ప్రాసెస్ స్టార్ట్ చేయడమే. ఓకే. ఆవపిండి రెడీ అయిపోయినట్టుంది. రెడీ. బాగా బ్లెండ్ అయిపోయింది. మెంతి పిండి కూడా అయిపోయింది కదా? రెడీ. ఇది కూడా. ఇంకా మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. నీ చేత చేపిస్తా ఇప్పుడు టమాటో ఊరగాయ. డన్. టమాటాలు కూడా దీంట్లో వెయిట్ చేసుకుందాము ఇప్పుడు మొత్తం. 3 kgs కన్నా ఎక్కువే ఉంది వెయిట్ అయితే. టమాటాలు యాడ్ చేసేసి అయితే ఇది ఇట్లా వెయిట్ చేసుకున్నాం కదా, దీంట్లో మళ్ళీ ఇత్తనాలు ఇవన్నీ తొక్కులు ఈ పీసులు అన్నీ ఉంటాయి. ఇవన్నీ మొత్తం తీసేసి అప్పుడు మళ్ళీ చూద్దాం. మనకి 325 grams వచ్చింది టమోటాలు అయితే. మనం అవన్నీ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇంత వెయిట్ అయితే వచ్చింది. ఇప్పుడు టమోటాల్లో వేసేద్దాం, చింతపండు కూడా యాడ్ చేసేద్దాం. మూత పెట్టేసుకున్నాం. సేపు అవసరం లేదన్నమాట మూత కూడా. నీళ్ళు పడకుండా తీసేసి అదే కొంచెం సేపు మగ్గితే చాలన్నమాట. అందుకని వాటర్ మళ్ళీ దాంట్లో పడతాయి కదా, పడకుండా ఉండాలని. సాహిత్య, టమాటోస్ ఇలా ఉన్నప్పుడు కూడా వేసేయచ్చా మిక్సీలో? ఇవి పచ్చి పచ్చిగా ఉంటాయి కదా, పచ్చి కర్రీ అంటే పాడైపోతుంది కదా ఊరగాయ. కొంచెం బాగా మగ్గాలి, అప్పుడే కదా దాంట్లో నీరు అదంతా పోతుంది కదా. లేదంటే ఆ నీరుతో పాటు వేసాం అనుకో అది నిల్వ ఉండదు కదా. ఊరగాయ ఎప్పుడైనా కూడా కొంచెం మరీ పచ్చిగా ఉండకూడదు, కొంచెం బాగా టమాటా మగ్గాలి. దాకుంది మగ్గతా ఉన్నాయి చూడు. కొంచెం మనం కలిపెడతా ఉండాలి, ఎందుకంటే మళ్ళీ అడుగున మాడుతుంది. అడుగంటకుండా చూసుకోవాలి. ఇది నూనె కాగే లోపలికి టమోటాలు కూడా మగ్గిపోతున్నాయి కాబట్టి నేను కారం ప్యాకెట్ 3 mango మిర్చి పౌడర్ ఉంది కదా, అది 400 grams యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే కొంచెం కారం తింటాం కాబట్టి. మామూలుగా అయితే కొంచెం తగ్గించుకోవచ్చు, మనం కారం ఎక్కువ ఇష్టపడతాం కాబట్టి ఇట్లా ఫుల్ ప్యాకెట్ వేసేస్తున్నాను నేను అంతే. తాలింపుకు వెల్లుల్లిపాయలు కూడా రెడీ అయిపోయాయి. ఓకే, మనకైతే 2 ప్యాకెట్స్ పడతాయి, ఎందుకంటే మనం 3 kgs పైనే ఉంది మన టమోటా.